గవర్నర్ ఆర్డినెన్స్ తో విలీనమైన కాకినాడ అర్బన్ 6 గ్రామాల పంచాయతీ రికార్డులు కార్పొరేషన్ తక్షణమే తీసుకోవాలని చీడిగా పౌర సదస్సు డిమాండ్ చేసింది. పౌర సంక్షేమ సంఘం పిలుపు మేరకు స్థానిక సచివాలయంలో జుత్తక శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పూర్వ పంచాయతీ సర్పంచులు, సభ్యులు, ఎంపీటీసీ, ఎంపీపీ మెంబర్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, స్థానిక ప్రముఖులు సమావేశమయ్యారు. 13 ఏళ్లుగా విలీనం కాకుండా అడ్డుపడిన అవస్థల్లో ఏర్పడిన దుస్థితిని ప్రధానంగా ప్రస్తావించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న పౌర సంఘం కన్వీనర్, ప్రముఖ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ, రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు ఐక్య కార్యాచరణ జరిగిన రీతిగా ప్రభుత్వ పెద్దలను కలిసేందుకు కాకినాడ 8 అర్బన్ గ్రామాల విలీన సాధన సమితి ఏర్పడుతున్నదని తెలిపారు. జీరి శ్రీనివాసరావు, మహేష్ కుమార్, ఎన్వివి శ్రీనివాస్, సురేంద్రబాబు, ఎం వీరబాబు, ఎన్ వెంకటరత్నం, లక్ష్మీనారాయణ, ఎన్ వెంకటేశ్వరరావు, రామయ్య, యుఎస్ఎన్ రెడ్డి, 42, 48 డివిజన్ల పూర్వ పంచాయతీ ప్రతినిధులు ఏ సతీష్ గౌడ్, పి నాగేశ్వరరావు, తూరంగి ప్రతినిధి జోగా అప్పారావు, వలసపాకల ప్రతినిధి సలాది శ్రీనివాస్ బాబు, వాకలపూడి ప్రతినిధి కుల్లుబోయిన వీరబాబు, ఇంద్రపాలెం ప్రతినిధి ఎం విజయ్ కుమార్, పౌర సంఘం కో కన్వీనర్ చింతపల్లి అజయ్ కుమార్లు పాల్గొన్నారు. ఈ పంచాయతీ రికార్డుల్ని కార్పొరేషన్ వెనక్కి తీసుకోవాలి. ఇదే ప్రధానమైనటువంటి డిమాండ్. ఎందుకంటే గవర్నర్ ఆర్డినెన్స్ ఇచ్చి ఉన్నారు. దాని అమలులో రికార్డులు వెనక్కి ఇచ్చేయడం వల్ల గతంలో విలీనం సాధ్యం కాలేదు. బాడీ కార్పొరేషన్లు ఉండడం వల్ల గ్రామాల విలీనం మీద అడ్డంకులు ఏర్పడాయి. కాబట్టి ఈ రోజున కార్పొరేషన్ బాడీ లేదు కాబట్టి, బాడీ ఉన్నప్పుడు వారు తీర్మానం చేయకుండా అపచారం చేశారు కాబట్టి, గత ప్రభుత్వంలో ఈ రకమైన చర్యలు తీసుకోలేదు కాబట్టి, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ఈ గ్రామాల రికార్డులన్నీ కూడా కార్పొరేషన్ వెనక్కి తీసుకుని తద్వారాగా విలీనం చర్యలు చేపట్టి బైఫర్కేషన్ చేసి ఈ యొక్క అర్బన్ పౌర సౌకర్యాలు ఈ యొక్క గ్రామాలన్నిటికీ కూడా కల్పించాలని ఈ సమావేశం తీర్మానించింది. 3 సంవత్సరాల నుంచి అటు మున్సిపాలిటీ కాకుండా, ఇటు గ్రామ పంచాయతీ కాకుండా, ఎలక్షన్ జరపకుండా కొంతమంది నాయకులు దీనికి అడ్డుకట్టుగా కోర్టు నుండి కేసులు వేయించి మాకు ఎటు కాకుండా చేసినందుకు మరి ఈరోజు మీటింగ్ జరిగింది. దాని నిమిత్తము ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా అందరి ఉద్దేశం కూడా మున్సిపాలిటీలో కలిపి మా యొక్క గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం కొరకు దీన్ని ముఖ్యంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి మరి రమణ గారి ఆధ్వర్యంలో దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేమందరూ సొంతంగా ముందుకు వస్తున్నామని కోరి ప్రార్థిస్తున్నాం. దగ్గరగా ఉండి విలీనం కాకుండా చీడిగ గ్రామం చాలా అభివృద్ధికి దూరంగా ఉన్నది. కాబట్టి గత 13 సంవత్సరాలుగా ఏ విధమైనటువంటి పంచాయతీ ఎన్నికలు కానీ, కార్పొరేషన్ ఎన్నికలు కానీ జరగకుండా పాలకవర్గం లేకుండా ప్రత్యేక అధికారులు పాలన సాగిస్తున్నారు. ఒక పక్క కార్పొరేషన్ దగ్గరగా ఉన్నటువంటి ఈ గ్రామాన్ని విలీనం చేసి ఈ చీటిక గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి అఖిలపక్షంగా ఈ కార్పొరేషన్ విలీనంలో సాధన కమిటీగా ఏర్పాటు చేయడం కోసం ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఇక్కడ సమావేశంలో విలీనం కాని 6 గ్రామాల కోసం సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో మా గ్రామం తరఫున గ్రామ పెద్దలందరూ కూడా వచ్చి దానికి సహకరించి విలీనానికి మీ అందరూ అంగీకరిస్తాం, మా గ్రామ అభివృద్ధి మా లక్ష్యమని పెద్దలందరూ భరోసా ఇచ్చారు. ఈ సమావేశం జరిగిన కార్యక్రమాన్ని మా శాసనసభ్యులైన పంతం నానాజీ గారి దృష్టికి కూడా మా తరఫున తీసుకుని వెళ్తాం.